పూరా లోకల్ ప్రయత్నంలో భాగంగా సూచనలు సాధించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసుకోవడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్లో ఫీల్డ్ మీద తిరిగేది అధికారం. చూసి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు చాలా యాక్టివ్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఒక డైనమిక్ కలెక్టర్ గారు నిత్యం రివ్యూ చేస్తూ ప్రజలతో ఉన్నటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అధికారులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలామంది ఈ జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి అధికారులు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఇలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది, సూచన చేయడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ వారిగా తర్వాత తప్పకుండా రివ్యూ చేస్తాను. ఆ రివ్యూకి వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది. కూడా నెక్స్ట్ రివ్యూలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అమలు చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే అమలు చేస్తున్న ఇలా గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి స్థలం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వాళ్ళు అభివృద్ధి జరుగుతాం. అందుకే రాష్ట్ర కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అధికారులు కూడా అదేవిధంగా వివరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందింది. గతంలో అధికారులు రివ్యూకి వస్తే మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు, ఎంపీతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు, ఎమ్మెల్యేతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు. బట్ అభివృద్ధి కుంటుపడ్డది. బట్ ఈసారి అందరం కలిసిమెలిసి ఉండని చెప్పి వాళ్ళు కూడా కలిసి ఉంది కాబట్టి తప్పకుండా మేము అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ పార్లమెంట్లో కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తుకొని వారం నుంచి ఈ రుణమాఫీ అంత ఫోకస్ 70% రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆంతరం వస్తలేదు. అధికార పార్టీ విమర్శకు ప్రతి విమర్శ వస్తున్నాయి. నిన్న కూడా నా మీద మాట్లాడి నేను ఏమంటున్నానంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయరాదు రే. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంత బకాయిలు ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎంత కేటాయించారు, శ్వేతపత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు బ్యాంక్ అధికారులేమో ఇన్ని లక్షలు అంటున్నారు, మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు. మేము విమర్శిస్తలే, మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం. మీరు చెప్పే అబద్ధాలతో రైతులు మోసం చేయకండి. మీ నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణానికి కాందోళన చేస్తారు? కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ప్రజలేమో రుణమాఫీ, రైతులేమో రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు, బోనస్ చేయాలని బాధపడుతున్నారు, రైతు భరోసా చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు. యువకులేమో నిరుద్యోగులేమో నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు, ఉద్యోగులు ఇవ్వలేదు, వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు. మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయింది. విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్యనా? అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి. రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నారు. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికి. విగ్రహాల సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది. వాళ్ళు పెడతారా, తీసేస్తారా, అది వేరే విషయం. ఇవాళ రుణమాఫీ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి. దాని మీద చర్చ జరగాలి. దీని మీద ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసిపెట్టుకోండి. కేసీఆర్ కొడుకు ఏదో నిన్న పెద్ద కోటి గనక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు, తొలగిస్తే మీ సంగతి చూస్తాను వాళ్ళు అంటారు. అది సమస్య అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఊరికే ఆందోళన చేస్తున్నారు. మరి కొత్త విగ్రహ సమస్య డైవర్ట్ చేయడానికి ప్రజలు ఆలోచించాలి.
6 గ్యారెంటీల విషయంలో రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. రుణమాఫీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.